హ్యాపీ భోగి టు ఆల్. ఇంకా మార్నింగే లేచి నలుగు పెట్టుకొని ఫ్రెష్ అయిపోయి ఈరోజు భోగి సందర్భంగా అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుందామని నేను మా పేరెంట్స్ డిసైడ్ అయిపోయాం. ఇంకా రెడీ అవుదామన్న టైంలో నేను మా డాడీతో కాజులు పెట్టించుకున్నా. మా నాన్నగారు కాటిక కళ్ళకి చాలా బాగా పెడతారు. చిన్నప్పటి నుంచి నాకు ఆయనే కళ్ళకి కాటిక పెట్టేవారు. మ్యాక్సిమం ఆయన నా దగ్గర ఉన్నప్పుడల్లా నేనే ఆయనతోనే కాటిక పెట్టించుకుంటాను. మా నాన్నగారు చాలా బాగా పెడతారు. ఫైనల్లీ నా కళ్ళకి కాటిక చాలా బాగుంది. ఇంకా అన్నవరం వెళ్దామని స్టార్ట్ అయిపోయాం. అన్నవరం గుడిలో ఎంటర్ అయిపోయి వ్రతం టికెట్స్ తీసుకున్నాం. నాకు ఈ వ్రతం అంటే చాలా ఇష్టం. ఒక 50% దేవుడి మీద భక్తి అయితే, ఇంకో 50% మాత్రం అన్నవరం వ్రతంలో ఉండే ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టం. ఇంక ఫైనల్లీ నా ప్రసాదం నా దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా ఆ ప్రసాదాన్ని తీసుకొని స్వామివారికి చూపించి 5 కథలు విన్న తర్వాత టేస్ట్ చేయాలి. ఎప్పుడవుతుందా అని వెయిటింగ్. ఇంకా వ్రతం అయిపోయింది, టేస్ట్ చేశానండి. ఆహా! ఎంత సూపర్బ్ ఉంటుందంటే ఫుల్ నెయ్యితో. అసలు ఒకటి మాత్రం అయితే నిజం, బయట ఉండే ప్రసాదం కన్నా లోపల వ్రతంలో చేయించుకున్న ప్రసాదం టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది వ్రతం చేయించుకున్న వాళ్ళకే తెలుసు. ఇంకా ఈరోజు నేతితో చేసిన రోటీ, సలివిడి, బెల్లం పెడదామని ఇంట్లోనే ప్రసాదం ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాం. ఇక్కడ గోమాతలు చాలా ఉంటాయి అన్నవరంలో. సో అందుకే ఇంట్లోనే ప్రసాదం ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాం. నేను వాటికి ప్రసాదం పెడదామంటే నాకు భయం వేసింది. అప్పటికి కొంచెం పెట్టాను, కానీ మిగతాదంతా మా డాడీకి ఇచ్చేసి ఆయనతోనే పెట్టించాను. నాకు చాలా భయం అనిపించింది. అది తింటూ నా చేయి కూడా ఎక్కడ కొరికేస్తుందా అనిపించింది. ఫైనల్లీ పిచ్చి ఆకలేసేసింది. ఇక్కడ శ్రీ సత్యవాసవి అనే హోటల్ ఉందండి. మీల్స్ మాత్రం అదిరిపోయి. ఎప్పుడైనా మీరు వెళ్తే మాత్రం ట్రై చేయండి, చాలా బాగున్నాయి టేస్ట్.